ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మామా. అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. మనం ఏ చిన్న ఫంక్షన్ చేసుకున్నా కానీ భోజనాలు పెడతాం కదా, అంతవరకు బాగానే ఉంది. వచ్చిన వాళ్ళు మంచి భోజనం తినాలి అని రకరకాల వంటకాలు చేయిస్తాము. ఈ కొంతమంది అయితే ఇట్లా 100, 50 లాగా అట్లా పెట్టుకొని అన్ని రకాల వంటలు చేయిస్తారు. ఇంతవరకు బాగానే ఉంది, కానీ మనం తినే పద్ధతి ఏ విధంగా ఉంది? చాలామంది నిలబడి అంటే అన్ని భోజనం చేస్తూ ఉంటాం, బుఫెట్ సిస్టమ్ అంటేనే. మరి ఇన్ని రకాల భోజనాలు మీరు పెడుతూ ఉన్నారు కదా, ఇన్ని రకాల ఐటమ్స్ మీరు పెడుతున్నారు కదా, దాన్ని ఆస్వాదిస్తూ హ్యాపీగా తింటూ ఉన్నారా? మరి ఒకప్పుడు ఏ ఫంక్షన్ చేసుకున్నా కానీ కూర్చోబెట్టి వడ్డించేవాళ్ళు. మళ్ళీ ఈ సిస్టమ్ వస్తే ఎంత బాగుంటుంది? సో ఇదే ఇవాళ మన టాపిక్ అనమాట. దీనిపై మాట్లాడడానికి మనతో ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్, పబ్లిక్ స్పీకర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ రజనీ రమ గారు. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. మెల్లిమెల్లిగా ట్రెండ్స్ మారుతూ ఉన్నాయి కదా, మళ్ళీ ఒకసారి పాత పద్ధతులు వస్తే బాగుండు అని అనుకుంటూ ఉన్నారు. అండ్ కొంతమంది తీసుకొస్తూ ఉన్నారు కూడా ఆ ట్రెండ్ని. అదే విధంగా ఇప్పుడు భోజనాలు పెడతారు కదా, దాంట్లో కూడా ఇలా వడ్డించే ట్రెండ్ మళ్ళీ వస్తే, పాత పద్ధతి మళ్ళీ వస్తే ఎలా ఉంటుంది అంటారు? అసలు పాసిబిలిటీస్ ఉన్నాయా? ఎందుకంటే అప్పుడు తక్కువ మంది పబ్లిక్, ఇప్పుడు ఎక్కువ మంది అయిపోయారు ఒక చిన్న అకేషన్ అయినా కానీ. సో వస్తే ఎట్లా ఉంటుంది? పాసిబిలిటీస్ ఎంతవరకు ఉన్నాయి? వస్తే చాలా బాగుంటుంది. అదే మనం మాట్లాడుకున్నాం మైక్రో పద్ధతి. అంటే మైక్రో అనే పెద్ద న్యూ వర్డ్ అక్కడ యూజ్ చేసాము, బట్ ఇది చాలా పాత సిస్టమ్ కదా. ఈ మైక్రో సిస్టమ్ అనేది చాలా పాత సిస్టమ్. మనం అప్పుడు పెట్టాల్సిన పేరుని ఇప్పుడు పెట్టుకుంటున్నాం, అదే ఇప్పుడు వాడుతున్నాం. అయితే నేను ఇందాక చెప్పినట్టు వంటలు చేసినప్పుడు ఇప్పుడు 100 మందినే పిలుచుకున్నప్పుడు 100 మందిని ఇటు ఒక 50 మందిని అటు ఒక 50 మందిని కూర్చోబెట్టి బంతి అని చెప్తారు, బంతి భోజనాలు అని అంటారు కదా. లైన్గా కూర్చోబెట్టి పెట్టడం ఎంత ఈజీ అవుతుంది వాళ్ళకి వడ్డించడం కదా. చుట్టాలు వచ్చి వండిన వంటల్ని వాళ్ళు ఆస్వాదిస్తూ తినేవారు. ఫస్ట్ పప్పు వడ్డించేవారు, దాంట్లో నెయ్యి వేసేవారు, దాంట్లోకి పచ్చడి వేసేవారు. అది ఏదో ఒకటి గోంగూర పచ్చడో ఆవకాయ పచ్చడో వాళ్ళు తయారు చేసిన పచ్చళ్ళు అవి. ఇప్పుడు బయట నుంచి ఒక బాటిల్ కొనుక్కొచ్చేసి పెడుతున్నారు. అట్లా అప్పుడు అట్లా కాదు, వాళ్ళే తయారు చేసేవారు. ఫలానా అత్తమ్మ తెచ్చిన ఆవకాయరా అంటూ వడ్డించేవారు. అత్తమ్మ తెచ్చిన వాళ్ళ ఇంట్లో పాడి తీసుకొచ్చింది నెయ్యి అని చెప్పేసి, కమ్మటి నెయ్యి, దాన్ని ముద్దపప్పులో వేసుకుని ఆ పచ్చడి కలుపుకొని తింటే ఆనందమే వేరు కదా. అలా ఒక్కొక్కరు చేసిన వంటలతో అలా కూర్చోబెట్టి చెప్పి వడ్డిస్తూ ఉంటే ఆహా ఓహో అంటూ తినేవారు కదా. ఇప్పుడు నిలబడి ఇలా వెళ్తుంటే మనము అసలు ఎంత గ్రాండ్గా శారీస్ కట్టుకుంటాము, జ్యువెలరీ పెట్టుకుంటాము, జడలు వేసుకుని పూలు పెట్టుకుంటారు. వెనక నుంచి ప్లేట్లతో ఇలా అంటుంటే ఆ ప్లేట్లో ఉన్న కూరలు అవన్నీ మన చీరలకు అంటుకోవడం ఎంత న్యూసెన్స్ కదా. అవును, ఇది వరస్ట్ సిస్టమ్ అంట నేనైతే. అంటే అంతమందిని కూర్చోబెట్టి పెట్టే ఛాన్స్ లేదు ఇక్కడ. 100 రకాలు పెట్టు, 150 రకాలు పెట్టు, అసలు ప్రసక్తే లేదు. ఇంకొకటి, కొంతమంది డైన్ పెడుతున్నారు, టేబుల్స్ వేస్తున్నారు, కొంతమంది వేస్తున్నారు, 100 రకాలు వడ్డిస్తున్నారు, లేకపోతే 20 రకాలు వడ్డిస్తున్నారు. 20 రకం వడ్డించేటప్పటికి ఇటు నుంచి దాన్ని ఏమంటారు, ఆ పేపర్ రోల్ చేసుకుంటూ వచ్చేస్తున్నారు, తిననివ్వట్లేదు. మీరు ఇంత ఖర్చు పెట్టి క్యాటరింగ్ చేయించి ఇన్ని వంటలు చేయిస్తున్నారు, ఇక మీరు ఇలా తిననీయకుండా టైం ఇంకా ఎందుకు ఎక్కువ మంది ఉంటున్నారు. వీళ్ళు త్వరగా లేస్తే వాళ్ళు వచ్చి కూర్చుంటారు, ఇంకా కుర్చీలు దొరకకపోతే వెనకాల కాపలా నుంచుంటారు. ఎప్పుడు లేస్తారు, ఎప్పుడు కుర్చీ పట్టుకుని నుంచుంటే మనకి ముద్ద మింగుడు పడదు కదా. ఈ లోపల వాళ్ళు ఏం చేస్తారు, వడ్డించే వాళ్ళు 20వ రకం వడ్డించేటప్పటికి ఈ మొదటి నుంచి చుట్టుకుంటూ వచ్చేస్తుంటారు రోలు. ఇక నువ్వు తిన్నట్ట నువ్వు వండుకున్నది దీన్ని గొప్పగా వండించావా డబ్బులు ఖర్చు పెట్టి? దీనికన్నా బఫే బెటర్. ఈ రకంగా తినేయకుండా ఆకులు ఎత్తేసే సిస్టమ్ కంటే ఎలాగోలా నుంచుని ఇష్టమైన పదార్థం పెట్టుకుని తినటం అనేది బెటర్ అనిపిస్తుంది. రెండిటికి కూడా నేను చెప్పేది ఒకటే, ఏంటంటే అంతమంది జనాన్ని పిలుచుకోకండి. మొన్న ఒక ఆయన చెప్తున్నాడు 15 మంది వచ్చారు. ఎందుకు, ఎన్ని ఊళ్ళు పిలిచావు నువ్వు, దేనికి? అసలు నిజంగా చెప్తున్నా, ఎవరు కనిపిస్తే వాళ్ళని వచ్చాయి అని చెప్పడం ఒకటి చూస్తున్నాను నేను. అంతమందిని పిలుచుకోవడం ఎందుకు? ఒకసారి అయితే నేను ఒక వెడ్డింగ్కి వెళ్ళాను, నాకు భోజనం దొరకలేదు, వచ్చేసాను ఇంటికి. నిజంగా అసలు ఇట్లా ఎగబడుతున్నారు, ప్లేట్ ఇలా పెట్టి బఫే. అతను వేయలేకపోతున్నాడు, వీళ్ళకి దొరకటం లేదు. అది చూసి నేను ఇంటికి వచ్చేసాను.
అట్లా అడుక్కున్నట్టుగా అనిపిస్తుంది నిజంగా నిలబడి. అతను ఏం చేస్తున్నాడు, ఇలా వెనక నుంచి ప్లేట్ ఇలా పట్టాలి అంటే కుదరదు. మనుషులు ఉన్నారు, 3 rows ఉన్నారు, 3 rows మనుషులు ఉన్నారు. అక్కడి నుంచి పెడుతున్నాడు ప్లేటు. 3rd row వాళ్ళు పెడుతున్నారు, 2nd row వాళ్ళు పెడుతున్నారు, 1st row వాళ్ళు ఇలా పడుతున్నారు. వాళ్ళ మేంచి 2nd వాళ్ళు 3rd వాళ్ళు ఇలా ప్లేట్లు పడుతుంటే ఆ ప్లేట్ ఇలా ఉండదు, ఇలా ఉంటుంది. ఇలా ఉన్న ప్లేట్లో అతను ఇలా వేస్తే అది మన మొహం మీద పడుతుంది. ఇలా పడ్డం జరుగుతుంది బఫేలో, అంతమందిని పిలవటం వల్ల. టేబుల్స్ వేసి మీరు వడ్డించినా సరే 20 రకాలు 20వ రకం వడ్డించేటప్పటికి మీరు రోల్ చుట్టేస్తున్నారు. ఏంటి లాభం ఏంటి చెప్పండి? ఎందుకు పిలుస్తున్నారు అంతమందిని? పిలిచిన వాళ్ళని భోజనం పెట్టకుండా మీరు అవమానిస్తున్నారా? నిజంగా వెళ్ళి భోజనం చేయండి అనే సిస్టమ్ కూడా పోయింది. అదైన తర్వాత భోజనం తిన్నారా అని అడగటం కూడా పోయింది. అంతమందిలో ఏమడుగుతారు? ఎంతమందిని అడుగుతారు? అది వెళ్ళి మనం క్యూలో నుంచి దొరికితే తినడం, లేకపోతే వచ్చాడు సంతర్పణ భోజనాలు ఉంటాయే ఆ టైప్ అన్నమాట. కాబట్టి ఇది అవమానిస్తున్నట్టు లెక్క. మీరు లిమిట్గా పిలుచుకోండి. మీకు ఎక్కువ మంది జనం ఉన్నారంటే 400 మందినో 500 మందినో మీరు పిలుచుకోవచ్చు. 1500 మంది 2000 కన్వెన్షన్ హాల్స్ తీసుకోవడం ఏంటంటే అది పబ్లిక్ ప్లేస్ లాగా కన్వెన్షన్ హాల్స్. అందులో మీరు అన్నం పెట్టగలుగుతున్నారు ఎవరికైనా? 100 రకాలు అంటావు నువ్వు, 100 రకాలు 4 రకాల ప్లేట్లోకి రావు అక్కడ. డీసెంట్గా ఒక పద్ధతిగా జరిగితే అది వేరు, ఎక్కడో రేరుగా. కానీ ఈ రకంగా ఎగబడడం అనేది బెగ్గింగ్ లాగా, వెళ్ళిన వాళ్ళకి అవమానం. ఆకలి పొట్టలతో ఉంటారు, పిల్లలు ఉంటారు. నేనైతే వచ్చేసాను అక్కడి నుంచి, భోజనం చేయలేదు. ఇది చాలా తప్పు అంటా నేను. ఆ సిస్టమ్ తీసేయండి, అంతమందిని పిలవకండి అసలు. మీ వైపు మీ భార్య వైపు పిలుచుకోండి. ఇంకా దగ్గర బంధువులు, ఇంకా కొంచెం వేలు విడిచిన బంధువులు కూడా పిలుచుకుంటారంటే పిలుచుకోండి, మాకు ఎక్కువ మంది కావాలంటే. ఇంకా మీకు కొంచెం బాగా తెలిసిన ఫ్రెండ్స్ని కొంచెం మందిని, మీకు తృప్తిగా ఉండాలి, ఒక 400 మంది అన్న రావాలంటే చాలు, సరిపోతారు వీళ్ళు. 2000 1500 అవసరం లేదు. దీనివల్ల ఏమవుతుందంటే మీకు టెన్షనే. ఫుడ్ అయిపోయింది, ఇంతగా చెప్పొచ్చేది. ఫుడ్ అయిపోతే ప్లేట్లు పట్టుకుని ఉంచున్నారు. ఇది ఎక్కడ బాధ? వాళ్ళకి అవమానకరమే కదా. వాళ్ళకి అవమానం. పట్టుచీరలు కట్టుకొచ్చి వీళ్ళు ఆశీర్వదించి గిఫ్ట్లు ఇచ్చి ఉంచుంటారు. ఫుడ్ అయిపోయింది అంటారు. ఏంటి పరిస్థితి ఏంటి? అందుకని ఇలా చేయకండి దయచేసి. మీరు వచ్చిన వాళ్ళని సంతృప్తిగా భోజనం పెట్టండి, చక్కగా లిమిటెడ్గా పిలుచుకోండి, మీ ఖర్చులు తగ్గించుకోండి. డబ్బు మిగిలితే పిల్లలకి ఆస్తిపాస్తులు కొనిపెట్టండి, పిల్లలకి డబ్బు విలువ తెలియజేయండి. పిల్లలు అంటారు అది పెడదాం ఇది పెడదాం అని, మీరు తెలియజేయాలి. పిల్లలు కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి, కానీ గొప్పలకి పోకూడదు. నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది ఈ మైక్రో వెడ్డింగ్ గురించి వింటే. ఎన్ని లక్షల కోట్ల రూపాయలు కదా డెకరేషన్ పేరిట, లేకపోతే డీజే, ఇవన్నీ హల్దీ మెహందీ పేరిట ఎంత వేస్ట్ చేస్తూ ఉన్నాం కొన్ని సంవత్సరాల నుంచి. ఇప్పుడు అదంతా కాదని ఆ ట్రెండ్ని పక్కకు పెట్టి మైక్రో వెడ్డింగ్ తీసుకొస్తూ ఉన్నారు. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అబ్బాయిల్లో చాలా మార్పు వస్తుంది ఇప్పుడు. ఏంటనంటే ఈ మధ్య కొంతకాలం నుంచి అమ్మాయిలు కూడా అబ్బాయిల్ని మోసం చేయడము, పెళ్ళైన తర్వాత లేకపోతే పెళ్ళికి ముందు బ్రేకప్ చెప్పి ఇంకొకళ్ళతో మళ్ళీ ఎఫ్ఐఆర్ పెట్టుకోవడము, పెళ్ళైన తర్వాత భర్తలను చంపించడము, లాంటి కేసులు ఈ మధ్య అనేకం జరిగిన మీదట అబ్బాయిల్లో చాలా చేంజెస్ వచ్చాయి, అభిప్రాయాల్లో కూడా చేంజెస్ వచ్చాయి. ఇప్పుడు అబ్బాయిలు దాదాపుగా నాకు ఎదురవుతున్న, అంటే చూస్తూ ఉంటాను, వాళ్ళందరూ కూడా ఫ్యామిలీ పక్షంగానే మాట్లాడుతున్నారు. ముఖ్యంగా తల్లితోనే ఉండటము, తల్లితో ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వటము, అటాచ్మెంట్ తల్లితో ఎక్కువ ఉండటము, ఒక హోమ్లీ మెంటాలిటీగా ఉంటున్నారు చాలామంది నాకు చూస్తున్నా నేను. వీళ్ళ ఆలోచనలు చాలా శాస్త్రీయంగా, చాలా న్యాచురల్గా చేస్తున్నారు ఆలోచనలు. దాని పరిణామమే ఈ మైక్రో వెడ్డింగ్. ఓకే, ఏమంటున్నారంటే ఇప్పుడు తల్లిదండ్రులు కష్టపడి సంపాదిస్తున్నారు ఆస్తులు. ఒకవేళ తాతలు సంపాదించింది ఉంటే వాళ్ళు డెవలప్ చేస్తూ కుస్తీ పడుతున్నారు ఒక రకంగా, ఆస్తుల్ని డెవలప్ చేయడం, దాన్ని నిలబెట్టడం. కొంతలో కొంత వీళ్ళ చదువులకి, కొంతమంది ఫారెన్ పంపించడానికి ఇలా ఖర్చులు అయిపోతున్నాయి. పాపం ఎంతో అంతో ఆస్తి ఉంటే దాన్ని ఎలాగోలా మిగల్చాలి అనే తాపత్రయం పేరెంట్స్లో కనిపిస్తున్నప్పుడు పిల్లలు అబ్జర్వ్ చేస్తున్నారు. కొంతమంది పిల్లలు బాధ్యతారహితంగా ఆస్తుల్ని నాశనం చేసి తర్వాత మా వాటా మాకు ఇవ్వండి, ఇలాంటి ప్రబుద్ధులు కూడా ఉన్నారు. వాళ్ళని పక్కన పెడితే ఇలా పిల్లలు అర్థం చేసుకుంటున్నారు. కొంతమంది అబ్బాయిలు చేసుకుని ఇలాంటి అమ్మాయిల్ని బయట చూసి కేసులు, ఒక సాంప్రదాయమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు. తర్వాత ఈ పెళ్ళైన తర్వాత జరిగే ఈ అరాచకాలన్నీ కూడా వాళ్ళని భయభ్రాంతులు చేయొచ్చు, ఆలోచనలో మార్పులు తీసుకురావచ్చు, ఏమన్నా అనుకోవచ్చు మనం. కాబట్టి వాళ్ళు కూడా ఏమనుకుంటున్నారా, ఇంతోటి దానికి ఎందుకు అంటారే, అలా అనమాట. అందుకని దానికోసం మనం ఎందుకు ఖర్చు పెట్టాలి అని కోఆపరేట్ చేస్తున్న పిల్లలు ఉన్నారండి.
వాళ్ళు ఏం చేస్తున్నారు, మనం పాతకాలంలో పెళ్ళిళ్ళు ఇంటి ముందు పందిరేసి చేసేవారు ఒక 40 సంవత్సరాల క్రితం వరకు కూడా. తర్వాత ఇంటి ముందు ప్లేస్ లేదులేండి. ఉదయం విలేజెస్ సైడ్ వెళ్ళి చూస్తే మీరు ఇప్పటికి కూడా ఇంటి ముందు పందిరి వేసి ఉంటుంది చూడండి ఊళ్ళల్లో. కొంతమంది ఇంటి ముందు పెళ్లిళ్ళు చేసినప్పుడు అందరికీ డబ్బులు ఉండవు కదా, ఇంటి ముందు లేకపోతే ఇంటి లోపల ప్రాంగణం లోపల పెళ్లిళ్ళు చేసేవాళ్ళు కూడా గ్రామాల్లో ఉన్నారు ఇప్పటికీ, చాలా తక్కువ. అయితే ఇంటి ముందు పందిరి అయితే వేస్తున్నారు. అలా పందిరి వేసి అక్కడే పెళ్లి చేసేవారు. ఇప్పుడు స్థలం ఉన్నా లేకపోయినా కూడా ఇప్పుడు ఏం చెప్పుకుంటున్నాం, ప్రాపర్టీస్ ఏమైనా కొనుక్కుంటున్నారు, స్థలం కొన్నారు, లేకపోతే ఒక పొలం కొన్నారు, ఇట్లా ఏదన్నా అనుకో, ఆ ప్రాపర్టీస్ని మనము అప్పు చేసో లేకపోతే ఇంకో రకంగానో అమ్మేసో పెళ్ళిళ్ళు చేసుకోవాల్సిన అవసరం ఏముంది. మనం ఆ స్థలంలోనే మంచిగా పందిరేసి పెళ్లి చేసుకుందాం అనే సజెషన్స్ ఇస్తున్నారట. బాగుంది కదా. ఇంటి ముందు పోకుండా ఇంటి ముందు స్థలం లేకపోవచ్చు, కొంతైనా ఉండకుండా ఉండదు. ఉదయం నేను ఒక 10 సంవత్సరాల క్రితం ఒకళ్ళ పెళ్ళికి వెళ్ళటం జరిగింది, అది గుంటూరు సైడ్. వెళ్తే అక్కడ వాళ్ళు ఇంటి ముందు రోడ్డు ఉంటుంది కదా, అక్కడే పందిరేసి పెళ్లి చేశారు, అక్కడే రిసెప్షన్ చేశారు, అక్కడే చేశారు. 10 ఏళ్లే మొత్తం అంతా కలిపి. మరి ఇంకా ఉన్నారు కదా, ఇప్పుడు వెతికితే ఇప్పుడు కూడా ఉంటారు అక్కడక్కడ. మరి అందరికీ స్థలాలు లేకుండా పోవు. ఇంటి ముందు ఆ గల్లీల్లో వాళ్ళ ఇంటి ముందు ఉన్న ప్లేస్ని యూటిలైజ్ చేసుకోవాలి. కాకపోతే కొన్ని రూల్స్ ఉంటాయి, పోలీస్ రూల్స్, ఇక్కడ బ్లాక్ చేయకూడదు అది ఇదని, అంటే రోడ్డుని అట్లా. కానీ ఇంకా అలాంటివి వస్తే ఏం చేయలేక బ్యాంకెట్ హాల్స్ తీసుకుంటున్నారు. అయితే ఇప్పుడు కొత్తగా ఏంటంటే మనం ఏదైనా స్థలం కొనుక్కున్నాము, ఈ అవకాశం ఎవరికన్నా ఉంది అని అంటే అక్కడ పెళ్లి చేసుకోవచ్చు మనం ఆనందంగా. ఇంకొకటి ఏంటంటే పందిరేయటానికి, తర్వాత భోజనాలు క్యాటరింగ్కి ఇవ్వడానికి, తర్వాత మ్యూజిక్కి కొంతమంది బ్యాండ్ పెట్టించుకుంటారు, రకరకాల డీజేలు ఎన్నో ఉంటాయి. కొంతమంది యాంకర్స్ని పెట్టుకుంటారు, కొంతమంది ఈవెంట్స్ పెట్టుకుంటారు. అందులో ఇవన్నీ అవసరమా? మన సాంప్రదాయంలో ఉన్నాయా? డబ్బులు ఉండి మనం ఒకళ్ళకి మించి ఒకళ్ళని బాగా చేద్దాం అనుకుని వెళ్తున్న పోకడలు. అయితే ఇలా మనకి ఏదైనా ఒక స్థలం కొనుక్కున్నాం అనుకో, లేదా ఒక కొత్త ఇల్లు కొనుక్కున్నాం అనుకో, చక్కగా మనం అక్కడ పందిరేసి పెళ్లి చేసుకోవచ్చు. మనకు చుట్టాలని, మీ వైపు వాళ్ళు మా వైపు వాళ్ళు ఒక 100, 150, 90 మందో ఎంతమంది ఉంటే అంతమందిని పిలుచుకొని చక్కగా ఇంటి ముందు పెళ్లి చేసుకున్నామంటే ఎంతో సుఖంగా ప్రశాంతంగా ఉంటుంది. మరి వంటలో అంటే నేను చెప్తా, వంట వాళ్ళని పెట్టించి చేసుకోవచ్చు. లేదు అని అంటే ఒక 40 సంవత్సరాల క్రితం అని చెప్తున్నా, మా చిన్నతనంలో ఏదైనా పెళ్ళిళ్ళకి వెళ్తే చుట్టాలు వచ్చేవారు కదా, ఎందుకు వచ్చేవారు? 10 రోజుల ముందు, వారం రోజుల ముందు ఇవన్నీ చూసుకునే పనులు, ఇంటికి కలర్స్ వేయించేవారు, ఇల్లు సర్దుకునేవారు, ఇవన్నిట్లో చుట్టాలు సాయం చేసేవారు. అసలు అందం, ఆ బ్యూటీ వేరు కదండి. అసలు బంధుత్వాలు, బంధాలు అప్పుడు బాగున్నాయి. మళ్ళీ వాళ్ళ ఇంట్లో ఏదైనా అయితే వీళ్ళు వెళ్ళి అలాగే చేస్తారు. మరి తర్వాత వంటలు తెలుసా ఎలా చేస్తారో? కట్టెలపై వెలిగించి చుట్టాలందరూ కట్టింగ్లు చేసి ఇస్తే కూరగాయలు అవన్నీ 2-3 వంటలు చేసేవారు. వీలైతే ఆ మగవాళ్ళు కూడా సాయం చేసేవారు, ఆడవాళ్లే వంటలు చేసేవారు. మరి మగవాళ్ళు సాయం చేసేవారు, పిల్లల మధ్యలో వీళ్ళకి కావాల్సినవి అందిస్తూ ఉండేవారు. పెళ్ళి అంటే సందడి అంటే అది. పిండి వంటకాలు అవన్నీ చేసేవాళ్ళు, ఇప్పుడు అవే పెట్టేవాళ్ళు, వడియాలు పెట్టేవారు, పచ్చళ్ళు పట్టేవారు, తర్వాత ఇంకా ఎన్నో అనమాట. అవన్నీ ఇప్పుడు ఆ అమ్మాయికి సారి పంపించాలంటే ఇంట్లోనే వంటలు, అరిసెలని, సున్నుండలని, వాళ్ళకి కావాల్సిన ఏమైనా మిఠాయిలు, స్వీట్స్ అన్ని ఇంట్లో తయారు చేసేవారు, కొనేవారు. ఏంటి అబ్బే, ఇంకా గట్టిగా మాట్లాడితే పిన్ని వరుసో, పెద్దమ్మ వరుసో, అమ్మమ్మ వరుసో, చిన్నమ్మమ్మ వరుసో ఆయన చుట్టాలు ఉంటే వాళ్ళు క్యానులతో వండుకెళ్ళేవారు తెలుసా. నేను నీకేమి ఇవ్వగలను అని ఆలోచిస్తే 2 రకాల స్వీట్స్ తయారు చేసి క్యానులతో పట్టుకెళ్తే ఇంక ఏ గిఫ్ట్ ఇవ్వాలి? నువ్వు అవసరం లేదు, ఇదే గిఫ్ట్. దానికి ఖర్చు, శ్రమ ఉంటుందా? మోసుకొచ్చారు ఆ ఊరి నుంచి, అది వాళ్ళు ఇచ్చే గిఫ్ట్ అనమాట. ఇంకా పులిహోరలు అవన్నీ తయారు చేసేవారు, చేపలు యూజ్ చేసేవారు, చేపలు తడిపి ముతికినట్టు అనమాట, వాష్ చేసి దాని మీద తడిపిన బట్ట వేసి పులిహోరలు దాని మీద కలిపేవారు. మరి అంతా వీళ్ళే చేసేవారు. మరి మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్తే వీళ్ళు చేసేవారు కాబట్టి వాళ్ళకి ఖర్చు లేదు, వీళ్ళకి ఖర్చు లేదు. మరి ఇప్పుడు క్యాటరింగ్కి ఇచ్చామా, వంట వాళ్ళని పిలిచామా అంటే ఆ ఖర్చులంతా పెట్టాలి కదా. కాబట్టి బంధువులు ఎందుకు రావాలి పెళ్ళికి అని అంటే ఇందుకు రావాలి. స్టైల్గా ఆ టైంకి వచ్చి వెళ్ళిపోయే సాంప్రదాయం ఇప్పుడు వచ్చింది, అప్పుడైతే అట్లా ఉండేది కాదు. కాబట్టి ఇలా బంధువులందరూ కలిసి వస్తే మనకి అన్ని విషయాల్లో ఇంకా బ్రహ్మాండంగా ఆనందంగా పెళ్లి చేసుకోవచ్చు. ఖర్చులు అన్ని విధాలా మిగులుతాయి. ఇంకా వెళ్ళేటప్పుడు చుట్టాలందరికీ బట్టలు పెడతారు. ఎందుకు? విశ్వాసంతో, ఆనందంతో, ప్రేమతో, మాకు వచ్చింత సాయం చేశారు, మాకు బాధ భారం లేకుండా అనే ఇదితోటి పసుపు కుంకాలు పెట్టి పంపించేవారు, బట్టలు పెట్టి. ఇప్పుడు అది ఇంకో రకంగా తయారైంది. సో ఇలా ఏది తీసుకున్నా, ఫోటోగ్రాఫర్ కావాలంటే ఒక ఫోటోగ్రాఫర్ని పెట్టుకుంటారు, ఇంకా అది కొంచెం తప్పదనుకో ఏ రోజుల్లోనూ అది పెట్టుకుంటారు. మరి ఏది తీసుకున్నా ఇలా
చక్కగా సింపుల్గా మన చుట్టాలతోనే మనం చేసుకుంటే, అంటే ఫ్రెండ్స్ని పిలవద్దా అంటే దగ్గర ఫ్రెండ్స్ని పిలుచుకోండి. మీకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు పిలుచుకోండి. వాళ్ళు ఎంతమంది అవుతారో 15 మంది 20 మంది అంతకన్నా ఎవరు. వీళ్ళతోటి పెళ్లి చేసుకుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది. అసలు ఆ అనుభూతే వేరు. అది ఒకసారి ట్రై చేయండి యువతుల్లారా, యువకుల్లారా. ఇది ఇంతవరకు బానే ఉంది. ఆస్తులు కూడా మిగులుతాయి. అవును, మిగులుతాయి. డబ్బు వేస్ట్ అవ్వట్లేదు. బట్ అంటే క్రియేటివిటీతో చాలా మంది ఈ ఈవెంట్ మేనేజర్స్గా, ఈవెంట్ డిజైనర్స్గా వస్తూ ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా డిపెండ్ అయ్యి ప్రతి దాంట్లో గుడ్ బ్యాడ్ రెండు ఉంటాయి. సో ఇప్పుడు ఈవెంట్ మేనేజర్స్ ఉంటారు, ఈవెంట్ చేసే వాళ్ళు ఉంటారు, ఆర్గనైజర్స్. వాళ్ళు ఈ పువ్వుల బిజినెస్ ఒకరు, అండ్ క్యాటరింగ్ బిజినెస్ ఒకరు, డెకరేషన్ వాళ్ళు ఒకరు, ఇంతమంది ఆధారపడి ఉంటారు కదా. సో ఒక విధంగా వీళ్ళకైతే ఇది కొంచెం ఒకళ్ళు అడిగారు నన్ను, మేడం మీరు ఇలా చెప్తున్నారు మా బ్రతుకులు ఏమవ్వాలని. సారీ టు సే, ఏంటంటే నేను పెళ్లి గురించి మాత్రమే మాట్లాడాను. మిగతా అనేక రకాలైన ఫంక్షన్స్ ఉన్నాయి కదా. పొలిటికల్ దగ్గర నుంచి తీసుకుంటే ఏ చిన్న బయట రాజకీయ నాయకులు చేసే ప్రోగ్రామ్స్ కానీ, బర్త్డే పార్టీలు కానీ మా పిల్లలకి చేసుకుంటాము, ఇలా ఓణీల్ ఫంక్షన్లు అని ఎన్నో ఎన్నో ఉంటాయి కదా. వీటికి చేసుకోండి. పెళ్ళి యువత ఫీల్ అవుతున్న ఫీల్ గురించి నేను సపోర్ట్ చేశాను అంతే. ఇవి కొత్త కొత్తగా ఒక ఏమంటారు ట్రెండ్లు వస్తూ ఉన్నాయి. ఈ ట్రెండ్లు అయితే అంటే ప్రాణాలు పోతూ ఉన్నాయి. ఇప్పుడు ప్రెసెంట్ ఏమో కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ ఫోటోషూట్ ట్రెండ్ నడుస్తుంది. అంటే కొత్తగా చూపించాలి, యూనిక్గా చూపించాలి, అందంగా కనిపించాలి, అవి చూసి అందరూ లైక్లు కొట్టాలి. ఏంటి పిచ్చి అసలు ఇప్పుడు? దానికి తోడు వాళ్ళు లొకేషన్స్ ఎలాంటివి చూస్ చేసుకుంటారు అంటే కొండలు, గుట్టలు, లోయలు. ఇంత అవసరమా అండి? ఎందుకు యువత ఇదంతా ఆలోచించట్లేదు? ఇవాళ పాపం ఒక 4 నెలల్లో పెళ్ళి కావాల్సింది, ప్రాణం పోయింది, అయినా కానీ ఎందుకు మార్పు అనేది రావట్లేదు? అసలు ఈ ట్రెండ్ అనేది పోతుందా, లేకపోతే ఇంకా ముందు ముందు ఇంకా ఎక్కువైతుందా? ఏంటి పరిస్థితి? ఒకప్పుడు మనకి ఇటు సైడ్ ఉండేది కాదు ఉదయ. ఇది నాకు తెలిసినంత వరకు కొన్ని స్టైల్స్ నార్త్ నుంచి ఇంపోర్ట్ అయ్యాయి మనకి. ఇప్పుడు చూసుకుంటే మనకి పెళ్ళికి ముందు పెళ్లి చూపులని, నిశ్చితార్థాలని అలా ఉండేవి కదా. వాళ్ళ పద్ధతి ప్రకారం వాళ్ళకి ఏవో ఉంటాయి. కాకపోతే ఏంటంటే మన సాంప్రదాయం వేరుగా ఉంటుంది, వాళ్ళ సాంప్రదాయం వేరుగా ఉంటుంది. వాళ్ళు హల్దీలు, తర్వాత మెహందీలు, డాన్సులు, సంగీతులు ఇవన్నీ ఉంటాయి వాళ్ళకి. హల్దీ తర్వాత ఏదో సంథింగ్ మిక్స్ 2 ఉంటాయి వాళ్ళకి. మేబీ సంగీత్, మార్నింగ్ హల్దీ, ఈవినింగ్ సంగీత్, ఏదో అట్లా ఉంటాయి వాళ్ళకి. అది వాళ్ళ కల్చర్ అది. సో అది దాన్ని మనం ఇంపోర్ట్ చేసుకుని మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, నిశ్చితార్థం అంటే వేరు. మనం పెద్దవాళ్ళు కూర్చొని తాంబూలాలు మార్చుకునేవారు. నిశ్చయ తాంబూలాలు అంటారు, నిశ్చితార్థాలు అని అంటారు. తర్వాత ఇంగ్లీష్లో దాన్ని ఎంగేజ్మెంట్ అని మన స్టైల్గా మార్చుకున్నాం. దానికి తర్వాత ఏమైందంటే అక్కడి నుంచి వచ్చిందని చెప్పాను కదా, ఆ నిశ్చితార్థాలు అనే ఐటమ్ ఎత్తేసి దానికి ఒక ఫంక్షన్ లాగా అరేంజ్ చేయాలి, ఎంగేజ్మెంట్ చేయాలి అని అది అంటువ్యాధిని అంటించుకుని ఎంగేజ్మెంట్లు స్టార్ట్ చేసాం మనం. చేసినప్పుడు ఫోటోలు అనే దరిద్రం స్టార్ట్ అయింది. అప్పుడు ఇంట్లో పెళ్లి కూతురుని చేసినప్పుడు నిశ్చితార్థాలు అయిన తర్వాత, పెళ్లి ముహూర్తాలు పెట్టుకున్న తర్వాత, నిశ్చితార్థాలకి సాక్షిభూతంగా కొన్ని ఫొటోస్ ఉంటే తీసుకునేవాళ్ళు తీసుకున్నారు. ఎప్పుడు ఒక 30-40 ఇయర్స్ బ్యాక్. అంతకుముందు మేబీ నిశ్చితార్థాలకు ఆ ఫోటోలు కూడా లేవు అనుకుంటా. అది తర్వాత మళ్ళీ పెళ్ళికి ముందు పెళ్లి కూతురుని చేసినప్పుడు ఆనందంతో ఏవో కొన్ని ఫోటోలు ఇంట్లో వాళ్ళ కెమెరాతో, చిన్న కెమెరాలు ఉండేవి కదా, వాటితో తీసుకునేవారు. ఇంకా పెళ్లిలో ఫోటోగ్రాఫర్ని పిలిపించేవారు. అది ఎందుకు, ఒక సాక్ష్యం కోసం. పెళ్ళి అయింది ఫలానా వాళ్ళతో, ఫలానా బంధువులు మిత్రులు అందరూ వచ్చారు, సాక్ష్యం కోసం ఫోటోలు. ఇప్పుడు అది ఎలా తయారైంది, చచ్చిపోయేదాకా తయారైంది. అది నిజంగా చెప్తున్నా, ఒక విషపూరితమైనటువంటి కల్చర్ కింద పరిణమించింది అది. చివరికి అది ఎంగేజ్మెంట్ అయిన తర్వాత దానికి బిఫోర్ వెడ్డింగ్ షూట్ అని చెప్పి పెట్టుకుంటున్నారు, ప్రీ వెడ్డింగ్ షూట్ పెట్టుకుని రకరకాల ఫోటోలు. సరే, నువ్వు అన్నట్టు ఒక 10 సంవత్సరాల క్రితం అది కూడా చాలా సాంప్రదాయంగానే ఉంది. అది కూడా ఎంగేజ్మెంట్ ఒక హాల్లో చేసినప్పుడు, బ్యాంకెట్ హాల్ ఏదైనా చేసినప్పుడు భోజనాలు అంటే జనరల్గా ఏంటంటే పెళ్ళికి ముందు, పెళ్ళి కుదిరిన తర్వాత పెళ్ళికి ముందు ఆహ్వానించుకుంటారు ఇద్దరు. అర్థమైందా? కట్నాలు కానుకలు వీళ్ళు తీసుకెళ్ళి ఇవ్వడానికి అమ్మాయి తల్లిదండ్రులు వెళ్ళేవాళ్ళు, పెద్ద మనుషులను తీసుకుని వెళ్ళినప్పుడు వాళ్ళు భోజనాలు పెట్టేవారు వీళ్ళకి ఆదరించి.
అలాగే వాళ్ళు నిశ్చితాంబూలాలకు వచ్చినప్పుడు వీళ్ళు భోజనాలు పెట్టేవారు. అది సంగతి. ఇప్పుడు ఇక్కడ ఎంగేజ్మెంట్లు ఎక్కడ పెట్టాలి, అందుకని ఫంక్షన్ చేసేసి ఇదే భోజనాలు అని చెప్పి వాళ్ళు వీళ్ళు కలుసుకుని వీళ్ళు వాళ్ళని పిలిచి భోజనాలు ఆడపిల్లల వాళ్ళు అరేంజ్ చేస్తున్నారు. అసలు సాంప్రదాయం ఎప్పుడో పోయింది. ఇది ఇక్కడ ఫోటోలు అనేవి స్టార్ట్ అయినాయి కానీ సాంప్రదాయంగానే ఉండింది, అది కూడా పర్లేదు, సమ్ బెటర్. ఇప్పుడు తలలు అంటారు కదా, వెర్రితలలు వేసి ఘోరాలు తయారయ్యాయి, ఎక్కడికో వెళ్ళిపోవడం. ఇది ఎందుకు, నలుగురు సాక్ష్యంగా అని ఇందాకే చెప్పాను. ఇద్దరే వెళ్ళిపోతారు, ఎవరు సాక్ష్యం లేదు. అమ్మ నాన్నతో పాటు వెళ్ళారు అనుకుందాం, వెళ్తే కూడా వీళ్ళు హోటల్ రూమ్లో ఎక్కడో స్టే చేస్తారు, వాళ్ళు వెళ్ళి బయటకి అవుట్డోర్ షూటింగ్కి వెళ్తారు, సముద్రాల దగ్గరికి, కొండల దగ్గరికి, లోయల దగ్గరికి, శ్మశానాల దగ్గరికి అనకూడదు కానీ అన్ని ప్లేసులు ఇది కాదు అది కాదు అన్నట్టు దరిద్రంగా. మొన్న ఎప్పుడో విన్నాం కదా మన శ్మశానం దగ్గర కూడా ఎవరో చేశారని. ఏంటమ్మా ఇది, నేనేమన్నా పొరపాటు చెప్పానేమో అనుకున్నా. లేదు, విన్నాం, ఇది కూడా విన్నాం. అంటే ఎందుకు వెళ్ళాలి అసలు? పెళ్లికి ముందు ఒంటరిగా వదిలేవారే కాదు, ఇప్పుడు వదలటమే కాకుండా విపరీతంగా సీనరీలు, ఇద్దరు హగ్గులు చేసుకోవడం, ముద్దులు పెట్టుకోవడము, ఇంకా ఇప్పుడు ప్రస్తుతం అయితే అన్ని జరుగుతున్నాయి కూడాను. సినిమా సాంగ్ క్రియేట్ చేసి అది పెళ్లిలో వేయడానికి ఇన్ని తంటాలు పడుతున్నారు. ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది? బాహుబలి దగ్గర నుంచి ఈ సినిమా సాంగ్స్ స్టార్ట్ అయినాయి. అదేంటది, ఆకాశంలో రెక్కలు కట్టిన గుర్తుంది చూడు, అదేదో సాంగ్, ఆ స్టైల్లో కూడా తీసుకున్నారు, చాలా మంది తీసుకున్నారు. అదేదో సరదా అనుకుంటే సరదాలాగా లేదు కదా. ఇప్పుడు ఈ అబ్బాయి కేతన్ అనే అబ్బాయి అంత బిజినెస్ మ్యాగ్నెట్ అని చెప్పుకోవాలి అతను. మరి అతను యువ వ్యాపారవేత్త అని అన్నప్పుడు అసలు ఎంత పేరు సంపాదించాడు, ఎంత అందంగా ఉన్నాడు, ఎంత లైఫ్ ఉంది, చక్కగా పెళ్లి చేసుకోవాలనుకున్నావు, చక్కగా ఎంగేజ్మెంట్ అయ్యింది, పద్ధతిగా జరుపుకో. మీరిద్దరు ఎక్కడికో కొండల మీదకి వెళ్ళిపోయి, కోణంలోకి వెళ్ళిపోయి ఇలా 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 ఇంకా ఇలా 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 ఫౌజుల కోసం వెళ్ళి వెనక్కి పడిపోయి, ఎంత 400 మీటర్ల కింద బర్త్డే రోజే ఆయన చనిపోయారు కదా. ఎవరి ఆనందం కోసం వెళ్ళి చేస్తున్నారు? ఒక ఫోటో తీసి సోషల్ మీడియాలో పెడితే ఏమొస్తుంది? కాదమ్మా, ఆ అమ్మాయి బర్త్డే అయితే మ్యారేజ్ కి ముందే నువ్వు బర్త్డే జరపాల్సిన అవసరం ఏంటి అక్కడ? ఏంటి, పెళ్ళైన తర్వాత నువ్వు చక్కగా చూసుకో. ఇప్పుడు ఇక్కడ ఒకటి జరుగుతుంది ఉదయ, పెళ్ళైన తర్వాత అంత ప్రైవసీ ఉండదు, అంత ఏమంటారు అనుకున్న ముచ్చట్లన్నీ మేము అంత ప్రైవసీగా తీర్చుకోలేము, పెళ్ళికి ముందు బాగా ప్రేమించేసుకోవాలి, ఆ ముచ్చట్లన్నీ తీర్చేసుకోవాలి, ఏకాంతంలో ఎవ్వరు ఉండని ప్లేస్లో. మరి ఆ షూటింగ్ తీసే అతను ఉండడా? కెమెరామెన్స్ 2-3 ఉంటారు కదా, మరి వాళ్ళ ముందు బాగుంటుంది అది? దానికన్నా అమ్మా నాన్న బెటర్ కదా. అక్కడికి వెళ్ళి హగ్గులు చేసుకోవడం, కిస్సులు పెట్టుకోవడము, రకరకాల పోజులు ఇవ్వమని చెప్పటం, వీళ్ళు ఇవ్వడము. ఈ క్రమంలో సముద్రాల దగ్గర కూడా తీసుకున్న వాళ్ళు ఉన్నారు. చాలా డేంజర్ కదా, ప్రమాదం ఎక్కడ పొంచి ఉంది ఎవరికి తెలుసు. ఇంతమంది చనిపోలేదు కూడా కదా, ఎన్ని జరిగాయి. ఇప్పుడు అతను వెనక్కి వెళ్ళి, ఇప్పుడు లోయ ఉందని నీకు తెలుసా లేదా? తెలుస్తుంది కదా. నువ్వు ఆ ప్లేస్కి సెలెక్ట్ చేసుకున్నావు, వెళ్ళావు అని అంటే, అక్కడ నువ్వు ప్రజెంట్గా నువ్వు తీస్తున్నావు అంటే కూడా పక్కనే ఉంది, ఇటు పక్కనే ఉంది, కనిపిస్తుంది కదా. ఈ ప్రేమించుకునేది ఏదో పెళ్ళైన తర్వాత ప్రేమించుకుంటే జీవితకాలం బాగుంటారు. వీళ్ళేమనుకుంటారంటే పెళ్ళైన తర్వాత మనకు ప్రైవసీ ఉండదు, పెద్దవాళ్ళ ముందు ఇవన్నీ చేస్తే తప్పు పడతారు. తప్పు పట్టరు. ప్రతిదీ కూడా భార్యాభర్తల యొక్క దాంపత్యం అనేది, ముద్దు ముచ్చట్లు అనేవి 4 గోడల మధ్యన ఎందుకు అన్నారు? ఎందుకనంటే అది చాలా గోప్యంగా ఉంచవలసిన విషయం. నలుగురు దృష్టి పడకూడదు, ఎవరి కన్ను పడకూడదు, ఇన్నుంటాయి. ఇప్పుడు పాతకాలం వాళ్ళని చూసామంటే భార్యాభర్తలు ఇద్దరు ఒక చోట కూర్చోరు. ఆవిడెక్కడో వంటగదిలో ఉంటే హాల్లో ఉంటాడు. ఎవరైనా బంధుజనాలు ఎవరైనా వస్తే కూడా అక్కడొకళ్ళు ఇక్కడొకళ్ళు కూర్చొని మాట్లాడతారు. వెతుక్కోవాలన్నమాట, ఇంతమంది బంధువులు ఆయన భార్య ఎవరై ఉంటుంది అని. ఇప్పుడు పెళ్ళికి ఎన్నో సంవత్సరాల ముందే తెలిసిపోతుంది. పెళ్ళైన తర్వాత ఇంకా ఘోరంగా మెదపడుకుంటూ ఫోటోలు, ఫ్రెండ్స్ తోటి పార్టీలు ఫంక్షన్స్ చేసుకున్నప్పుడు ఎవరెవరు పెళ్ళామో అర్థం కాకుండా పోవటం లాంటి కల్చర్లోకి వచ్చేసారు. కాబట్టి ఒకప్పుడు అలాగా ఉండేవారు భార్యాభర్తలు అనేవారు. ఇప్పుడు ఇలా తయారైంది. ఇప్పుడు ఏమనుకుంటున్నారు, ఆ ఉద్దేశంతో చెప్పారే తప్ప మీరిద్దరు మంచిగా ఇలా ఉంటే మాకేమన్నా ఏడుపా, మాకేమన్నా ఇదా అనే ఉద్దేశంతో కాదు. ఎందుకు ఏడుస్తారు తల్లిదండ్రులు? ఏడవటం కాదు, అది వాళ్ళ యొక్క శ్రేయస్సు కోరి చెప్తారు. వీళ్ళు ఏమనుకుంటారంటే మాకు ప్రైవసీ ఎవరు పెద్దవాళ్ళు అదుపాజ్ఞలు పెడతారు కాబట్టి మనం అన్ని ఇప్పుడు తీర్చేసుకోవాలి. ఒకటే కాదు అంటే మెమరీస్ ఎప్పటికీ లైఫ్ టైం మెమరీస్ ఉంటాయి. ఓకే, నేను అది కూడా అంట, ఈ ఏజ్ రాదు కదా, ఈ ఉత్సాహం, ఈ ఆనందం రాదు, ఈ మూమెంట్, ఈ ఏమంటారు, 1 సంవత్సర కాలం తిరిగి మళ్ళీ వెనక్కి రాదు, ఒక రోజైనా ఒక క్షణమైనా మళ్ళీ తిరిగి రాదు. కాబట్టి దాన్ని మనం ఉంచుకోవాలి మెమరీ అనేది బాగానే ఉంది. కానీ ఎక్కడ ఏం జరుగుతుంది, మన సాంప్రదాయానికి విరుద్ధంగా మనం ఆ మెమరీస్ అన్ని ఉంచుకోవడం అవసరమా? కానీ అంటే తీసుకుంటే ఏదో ఇప్పుడు అంటే ట్రెండ్ కొంచెం మారింది కాబట్టి వాళ్ళకి కొత్త కొత్త ఆలోచనలు, థాట్స్ వస్తాయి. కానీ
ఈ అవసరమా ఎక్స్పెరిమెంట్స్? అదే నేను అంటున్నా. కొండలు, గుట్టలు, లోయలు ఇవి అవసరమా అండి అసలు మెమరీస్ వీళ్ళకి? అవసరమా అంటే నేను దానికి కూడా చెప్తాను. ట్రెండ్ మారిపోయింది కాబట్టి, సాంప్రదాయాలు మార్చేశారు కాబట్టి మెమరీస్ కోసం అని నేను కూడా అగ్రీ విత్ యూ. ఓకేనా? అంతకుముందు అయితే ఇవన్నీ లేవు. కాబట్టి ఇప్పుడున్న ట్రెండ్ సాంప్రదాయం ప్రకారం, సాంప్రదాయం అని ఎందుకు అంటున్నానంటే యూత్ ఇప్పుడు పుట్టించిన కొత్త సాంప్రదాయం అన్నమాట, వెలుగులోకి తీసుకొచ్చిన సాంప్రదాయం. కాబట్టి ఇప్పుడు అంతా అదే చేస్తున్నారు కాబట్టి ఓకే, ఈ సాంప్రదాయం ప్రకారం వెళ్ళారు. వెళితే మరి నువ్వు ప్రమాదం కూడా చూసుకోవాలి కదా. నీ ఎంత బ్రైట్ ఫ్యూచర్, గోల్డెన్ ఫ్యూచర్ అంతా ఏమైంది ఒక్కసారి గాలి రావడంతో గాలికి కొట్టుకొని అందులో కొట్టుకుంటాడు. పడిపోయాడంట చూడండి. కదా. మరి ఆ కొండల మీద ఎంత 800 400 400 లోతులు. మీటర్ల అడుగుల ఎత్తు ఆ, పైన ఆ. సముద్ర మట్టానికి ఎత్తులో 400 ఉన్నప్పుడు అడుగులు. గాలి విపరీతంగా వేస్తుంది తెలుసా, మనిషిని కదిపేస్తుంది అనమాట. అంత అడవి ప్రాంతాలు ఉన్నాయనుకో, చెట్లు ఉంటాయి బాగా, వాతావరణం నిమిషానికి మారిపోతూ ఉంటుంది. అర్థమైందా? ఒక చిన్న మోజు ఒకరి ప్రాణం తీసింది అదే. కదా అసలు. నువ్వు ఒక ఫ్లాట్గా ఉన్న ప్లేస్లో నువ్వు తీసుకోపోని, నువ్వు అంత ఇష్టపడితే నువ్వు ఇలా వెళ్ళిపోయి వెనక ముందు ఏముందో చూసుకోకుండా అయితే నిండు ప్రాణమే పోయింది కదా. ఇప్పుడు అనవసరంగా ఏదన్నా ఉన్నారనుకో పెద్దవాళ్ళు, ఆ అమ్మాయి వల్ల అని నిందేస్తారు. ఇప్పుడు నిందే కదా. ఇప్పుడు ఇలాంటి అదొకటి experiments మొయ్యాలి ఆ అవసరమా అమ్మాయి వీళ్ళకి కదా. అసలు? రేపొద్దున మళ్ళీ ఇంకొక మ్యాచ్ చూసి మ్యారేజ్ చేసుకోవాలని అంటే అంతే కదా. ఆలోచిస్తారు కదా అవతల వాళ్ళు. అవును. ఇప్పుడు ఇంత ట్రెండ్ అయిన సాంప్రదాయము మళ్ళీ ఆ పాతకాలంలో వాళ్ళైనా ఆలోచిస్తారు. అంతే కదా. ఇప్పటికీ ఒక సినిమా ఫెయిల్ అవుతే హీరోయిన్ కి ఇట్లా ఆమె Iron leg మంచిది కాదు, అంటారు. ఐరన్ లెగ్ అంటారు. అంటారు కదా. అంటారు కదా. ఎంత ఇవైతే fashion పాతవి పాటిస్తున్నారు కదా. కదా. మరి ఏంటి నువ్వు చెప్పు దీనికి, అదే కదా. ఎక్కడ ఉంది మార్పు? అంటే వాళ్ళకి నచ్చినవి పాతవి పాటిస్తారు, వాళ్ళకి నచ్చనివి వదిలేస్తారు అన్నమాట. అంతే. పాత అనేది ఓల్డ్ ఈజ్ గోల్డ్ ఎప్పటికైనా, అది స్ట్రాంగ్ సాంప్రదాయాలు అవన్నీ కూడా. కొత్తవి ఎప్పుడు కూడా అంటారు పేపర్, కాగితం పడవలు లాంటివి కాదు, ఇలా ప్రాణాలు పోతూ ఉన్నాయి. ఇప్పటికైనా కానీ ఎవరైనా అంటే సోషల్ మీడియాలో బాగా ఎవరైనా ఏదైనా ఒకటి చేశారనుకోండి, ఇంకా ఆ ట్రెండ్ అందరూ ఫాలో అవుతుంటారు. అవును. ఎవరైనా ఈ పాత సాంప్రదాయాల గురించి తీసుకొస్తే డెఫినెట్లీ అందరూ మళ్ళీ ఒక్కసారి మన పాత సాంప్రదాయాలు అయితే పాటిస్తే ఈ ట్రెండ్ పోయి హ్యాపీగా ఉంటారేమో అనిపిస్తుంది. అవును. అసలు ఏదైనా సరే గోప్యంగా ఉన్నప్పుడే దాని మీద మోజు పెరుగుతుంది తెలుసా. అంతా ఓపెన్ అయిపోతే విసుగు పుడుతుంది 1-2 రోజులకి. ఇంకొకటి చెప్తా, ఈ రోజుల్లో 20లోనే 60లాగా విరక్తులు ఎందుకు వస్తున్నాయి? ఎందుకనంటే అన్ని చిన్న వయసులోనే అన్ని చూసేయడం వల్ల వీళ్ళకి ఫర్దర్గా ఎటువంటి ఇంట్రెస్ట్, ఉత్సాహం ఉండటం లేదు. 20కి 25కే అన్నీ చూసేస్తున్నారు, లక్షల్లో జీతాలు చూస్తున్నారు, ఇళ్ళు కొనుక్కుంటున్నారు, కార్లు కొనుక్కుంటున్నారు, పబ్బులు, సినిమాలు, షికార్లు, టూర్లు, ట్రిప్పులు, ఇలాంటి షూట్స్. ఫ్రెండ్స్ కూడా షూట్ చేసుకోవట్లే ట్రిప్పులకి వెళ్ళి కదా. ఇవి కూడా మెమరీసేనా? ఎంతమంది టూర్లకి వెళ్ళి పడిపోయి చనిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు? ఇవన్నీ విరుగుట కొరకే అన్నట్టు. మరీ అంత విచ్చలవిడి ఎందుకు? కాస్తంత నిదానించండి, మంచి ప్లేస్ చూసుకొని వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. పిక్నిక్లు అనేవి ఎప్పుడూ ఉన్నాయి, ఫ్యామిలీస్తో వెళ్ళేవారు ఆ రోజుల్లో, ఇప్పుడు ఫ్రెండ్స్ వెళ్తున్నారు. వెళ్ళినా కూడా జాగ్రత్తలు పాటించండి కొంతలో కొంత. ఇప్పుడు మారతారంటారా? ఇప్పుడైనా కానీ అంటే ఇంతమంది మారాలి, మరి మారాలి. మారకపోతే ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇంత ప్రేమ పుట్టింది, ఇంత మోజు ఉంది, ఇంత ప్రీ వెడ్డింగ్ షూట్స్ తీసుకుంటున్నారు. మరి పెళ్ళైన తర్వాత ఎందుకు ఉండలేకపోతున్నారు అంత ప్రేమగా? అన్నీ ముందు తీరిపోతున్నాయి. ఆ మోజులు, ఆ ఫోటోలు తీసుకునే ఉత్సాహం, అవన్నీ తీరిపోతున్నాయి అన్నమాట. రకరకాల డ్రెస్సులు వేసుకుని ఆ వెడ్డింగ్ షూట్స్ తీసుకుంటున్నారు కదా. తర్వాత ఏమవుతుందంటే మళ్ళీ ఆ మంచి డ్రెస్ వేసుకోవాలి, ఒక ఫోటో దిగాలి అనే ఉత్సాహం తగ్గిపోతుంది వాళ్ళకి. నిజంగా చెప్తున్నా. ఎప్పుడు ఏం చేయాలో స్టెప్ వైజ్గా వస్తుంటే ఆ నూతన ఉత్సాహంతో లైఫ్ ముందుకు వెళ్తుంది తెలుసా. లేకపోతే అయిపోతుంది, ఆ 30-25కి అయిపోతుంది లైఫ్. ఇంకా అక్కడి నుంచి ఫ్రీజ్ అయిపోతుంది మైండ్. ఫ్రిజిడిటీగా అయిపోయే వాళ్ళు ఏది కూడా సరిగ్గా ఏమంటారు, స్తబ్దుగా ఉండిపోతారు. అలా ఉంటారనమాట. ఏం చూసినా నవ్వు రాదు, ఏం చూసినా ఆశ్చర్యం రాదు. ఎందుకంటే అన్నీ అయిపోయినాయి కదా, ఇంకేముంటుంది, ఆశ్చర్యం ఏముండదు. ఏదైనా సరే ఇలా ఉన్నంత వరకే. ఓపెన్ అయితే ఇంతేనా అనుకుంటారు. అది పాటిస్తే మంచిది. అంతే, ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఎప్పటికైనా ఓల్డ్ పద్ధతులు పాటిస్తేనే అందరూ అంతే కదా. హ్యాపీగా ఉంటారు, అన్నీ బాగుంటాయి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ.